ఈ లోకంలో ఏవేవి గొప్ప ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా కాశీపట్టణంలోకి వస్తాయి. ఒక పక్క గంగ, ఆ గంగా నదిలో స్నానం చేస్తాడు, సమస్త పాపములను పోగొట్టుకుంటాడు, విశ్వనాథుణ్ణి సేవిస్తాడు. పరమశివుడికి కూడా గంగా తీరంలో ఉన్నటువంటి కాశీపట్టణం అన్నా గంగా నది అన్నా ఆయనకి కూడా ఎంత ప్రీతో దివోదాస వృత్తాంతంలో చెప్తారు. ఆ కాశీని విడిచిపెట్టి ఉండలేడు, ఎప్పుడూ అందులో ఉంటాడు. అందుకే అవిముక్త నగరి అని పేరు. ఆయన వదిలిపెట్టాడు కాబట్టి దానికి ఆ పేరు. అక్కడ గంగా అక్కడ కాశీ ఉన్నాయి కాబట్టే ప్రతిరోజు అక్కడికి ఎవరొస్తారు ఆ క్షేత్రంలోకి అంటే శివుని నివాళించు నడిరేయి శేషాహి బహుపణారత్న దీపముల చేత అంతర్హితంబులై అర్చించు ఈశాను ఫలపుష్పముల కల్పపాదపములు కామధేను ఇందు ఖండేందు శేఖరు నూధస్యధారలనొలలార్చు మణులు 9 కంఠే కాలునకు నిర్మల మణులనిచ్చు కనికలు కాగా కాశికాపట్టణము శంకరుని నిలవు కలి ప్రవేశింపడానంద కాననమున శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తిదాయకము అవిముక్తకంబు అంటారు. ఆ గంగ పక్కన ఉన్న కారణం చేత, గంగ మీద ప్రీతితో శివుడున్న కారణం చేత కాశీపట్టణంలో ఉన్న విశ్వనాథాలయంలోకి ఎవరెవరొస్తారంటేట అర్ధరాత్రి అయ్యేటప్పటికి 1000 పడగలతో ఆదిశేషుడు లోపలికి వస్తాట. వచ్చి నీకు ఇప్పటి వరకు ఇచ్చిన నీరాజనాలు శివ అని 1000 పడగలు విప్పి 1000 పడగల మీద ఉన్నటువంటి మణులు ఆ శివలింగం చుట్టూ తిప్పుతూ నీరాజనాలు ఇస్తాట. స్వర్గలోకం నుంచి కల్పవృక్షాలన్నీ వస్తాయిట. అంతర్హితంబులై అర్చించు ఈశాను ఫలపుష్పముల కల్పపాదపములు, కల్పవృక్షాలన్నీ వచ్చి ఆయన దగ్గర ఫలపుష్పములను సమర్పించి సేవిస్తాయి. కామధేను వచ్చి ఆయన శివలింగం మీదకి నిలబడి నూధస్యదారలనొలలార్చు తన పాలతో విశ్వనాథలింగాన్ని అభిషేకిస్తుందిట. అలాగే నవనిధులు బయలుదేరి వచ్చి నిర్మలమైనటువంటి మణులు కంఠేకాలునకు కానుకల కిందనిస్తాయిట. కాశికాపట్టణము శంకరుని నిలవు, ఆ కాశీపట్టణం శంకరుని యొక్క నివాస క్షేత్రం. అది కలి ప్రవేశింపడానంద కాననమున, కలిపురుషుడు ప్రవేశించినటువంటి పట్టణం భూమండలంలో కాశికాపట్టణం. అందుకే కాశీపట్టణంలోకి వెళ్ళిన వాళ్ళని పాపం పట్టుకోదు. కారణం ఏమిటంటే కలి లోపలికి వెళ్ళాడు. కలి ప్రవేశింపడానంద కాననమున శ్రీనివాసంబు వారాణసీపురంబు, ఆ వారణాసి పట్టణం సమస్త ఐశ్వర్యములకు నెలవు. ఎవరు గంగ స్నానం చేస్తారో వాడి పాపములు పోగొట్టుకుంటాడు. దాని చేత వాడికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 2 శివానుగ్రహం, విశ్వనాథానుగ్రహం. పైగా అక్కడే అద్భుతమైనటువంటి విష్ణాలయం. మహానుభావుడు కేశవుడు అక్కడే నివాసం చేస్తూ ఉంటాడు. అసలు మణికర్ణికా ఘాట్ తవ్విందే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం చేత. ఇన్ని స్పర్శలు కలిగినటువంటి క్షేత్రం. వీటన్నిటికీ కూడా అలంకారం ఆ గంగానది. ఇంత గొప్పది. పెద్దలు ఒక మాట చెప్తారు, గంగానది స్నానం ఎంత గొప్పది, గంగానదిలో అందులో మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్నం 12 గంటల వేళ స్నానం చెయ్యడం ఎంత గొప్పది అన్నది చెప్తారు. త్వత్తీరే మణికర్ణికే హరిహరౌ సాయుజ్య ముక్తిప్రదౌ వాదంతౌ కురుతః పరస్పరముఖౌ జంతో ప్రయాణోత్సవే అంటారు. ఆ మణికర్ణికా ఘాట్ దగ్గరట ఒక పక్క శ్రీ మహావిష్ణువు నిలబడతారట, ఒక పక్క పరమశివుడు నిలబడతాట. మధ్యాహ్నం 12 గంటలకి వెళ్ళి సంకల్పం చెప్పి మణికర్ణికలో తల ముంచగానే నేను మోక్షం ఇస్తానంటే నేను మోక్షం ఇస్తానని వాదంతో కురుత పరస్పరముఖౌ జంతో ప్రయాణోత్సవే. ఆ వాడి యొక్క ప్రాణములు ఉద్గమించి వెళ్ళిపోయేటప్పుట వాడు మణికర్ణికా ఘాట్కి వచ్చి 12ంటికి స్నానం చేశాడు. నేను మోక్షం ఇస్తానంటే నేను మోక్షం ఇస్తానని చెప్పి శ్రీ మహావిష్ణువు పరమశివుడు ఎదురెదురుగుండా నిలబడి వాదించుకుంటూ ఉంటారట. గంగా స్నానం, గంగా మణికర్ణికా ఘాట్ స్నానం అంత గొప్పది. కాదు కాదు శంకరులు అన్నారు ఒక చోట, అసలు ఇంద్రుడికి 1000 కళ్ళు ఎందుకు వచ్చాయంటేట, గంగా స్నానం చేసే వాళ్ళకి నేను మోక్షం ఇస్తానంటే నేను మోక్షం ఇస్తానని బహురూపాలతో శివకేశవులు ఇద్దరు వాదించుకుంటుంటే అన్నన్న స్నానం చేసి ఎంత పాపాత్ములు, ఎంత గొప్ప స్థితిని పొందారా, వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు మోక్షం ఇస్తామంటున్నారని చెప్పి 1000 కళ్ళతో చూస్తూ ఉంటారట. ఆ విశేషాలు అందుకు వచ్చేట సహస్రనేత్రాలు. అందుకే మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం పుణ్యం నభుక్తం క్షమ
అది కూడా ఎవరు? స్వీయైరబ్దశతై చతుర్ముఖధరో వేదార్థదీక్షా గురో యోగాభ్యాస బలేన చంద్రశేఖరస్తత్పుణ్యపారంగతః తత్తీరే ప్రకరోతి సుప్త పురుషం నారాయణం వా శివం అన్నారు. గంగానది స్నానం ఎంత వైభవోపేతమో శంకర భగవత్పాదులు తీర్పు చెప్పారు. గంగానదిలో స్నానం చేసి శరీరం విడిచిపెట్టేసినటువంటి వాడు ఏ స్థితిని పొందుతాడంటేట, ఒకడు నారాయణ రూపాన్ని పొందేస్తాట, ఒకడు శివస్వరూపాన్ని పొందేస్తాట. పొందేసి ఒకడు చంద్రశేఖరుడు అయ్యాడు, ఒకడు శ్రీ మహావిష్ణువు అయ్యాడంటే సారూప్య మోక్షాన్ని పొందారు. ఇద్దరు అటువంటి రూపాలు పొందారు. పొంది ఈ మోక్షాలు పొందిన వాళ్ళందరూ సారూప్య మోక్షం పొంది గంగ ఒడ్డున తిరుగుతుంటేట అసలు శ్రీ మహావిష్ణువు అసలు చంద్రశేఖరుడు అనుకుంటారట. ఇంతమంది తిరుగుతుంటే మన ఇద్దరిని నిలబడితే మాత్రం మనమే విష్ణువు చంద్రశేఖరుడు అని ఎవరు తెలుసుకుంటారు అని తత్తీరే ప్రకరోతి సుప్త పురుషం నారాయణం వా శివం. వాళ్ళిద్దరూ శుభ్రంగా పడుకుంటారట అలా ఒడ్డున. వాళ్ళందరూ మోక్షాన్ని పొంది అన్ని రూపాలు పొందారుగా, సారూప మోక్షం చూడండి అందరినీ మన రూపాలేగా పొందారు అని అసలు విష్ణువు అసలు శివుడు పడుకుంటారట ఒడ్డున. పడుకుని ఆ చమత్కారం చూసి సంతోషిస్తుంటారట. చూడరా ఈ నదిలో స్నానం చేసిన వాళ్ళు మన రూపాలు పొందేశారు, ఎంత గొప్ప నదిరా అని ఆ గంగానదిని చూసి పొంగిపోతుంటారట శివకేశవులు ఇద్దరును. అంత గొప్ప నదీ స్వరూపం అటువంటి గంగ. ఇక గంగ గురించి, గంగా స్నానం గురించి అంతకన్నా చెప్పడానికి ఏముంటుంది? అంత పరమపావనమైనటువంటి నది. కాశీపట్టణంలో మహానుభావుడు పరమశివుడు ఉపదేశం చేస్తుంటే గంగమ్మ వచ్చి సాక్షాత్కరించి ఒళ్ళు నిమురుతుంది. అంత గొప్ప నది ప్రత్యక్షంగా కనపడుతుంది. ఒకప్పుడు కోరుకున్నాడు పరీక్షిత్తు గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి గంగమ్మ యొక్క వైభవం గురించి ఒక మాట చెప్తాడు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తుబట లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని అడుగుతాడు. అమ్మా అని పిలిస్తే చాలట గంగ ఒడ్డుకెళ్ళి ఆవిడ కనపడి పొమ్మా అంటుందట, పోరా అని మోక్షానికి పంపిస్తుందట పాపాలన్నీ తీసేసి. అమ్మా అటువంటి తల్లివి లెమ్మా ఒక్కసారి పైకి లేచి నీ రూపంతో కనపడి నాకు ఎదురుగుండా రావా అంటాడు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలుస్తాడు. ఆ గంగ అంత గొప్పది. గంగానది 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 ఎనచు రే పడక మేల్కొనుచో కొనియాడు నెవ్వడు భంజించునతని సర్వపాతక చెయ్యముల్. ప్రతిరోజు గంగ స్నానం చెయ్యక్కర్లేదు, 3 మాటలు గంగానది 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 అంటే చాలట. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు పడుకునే పర్యంతం ఈ లోపల ఒక్క 3 మాటలు గంగానది 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 అని తలుచుకుంటే చాలు. రేపడక మేల్కొనుచో కొనియాడు నెవ్వడు, ఎవరు ఆ నామం చెప్తున్నారో గంగని తెలుసుకుని నమస్కారం చేస్తాడో అటువంటి వాడికి భంజించునతని సర్వపాతక చెయ్యముల్, అతని యొక్క మహాపాతకాలు కూడా గంగమ్మ పోగొట్టేస్తుంది. అందుకే గంగా స్నానం చెయ్యక్కర్లేదు, గంగా స్నానం చెయ్యాలని ఉవ్విళ్ళు ఉరితే చాలు గంగమ్మ తన అనుగ్రహ శక్తి చేత పాపాలు పోగొడుతుంది. అందుకే గంగమ్మ దేవత కాబట్టే ఆ గంగానదికి అధిష్టాన దేవత కనుకనే ఆవిడ అనుగ్రహిస్తుంది. అయ్యో పాపం అందరూ నా దగ్గరికి వచ్చి స్నానం చెయ్యలేరని ప్రతి సంవత్సరం ఒక్క పర్వదినం నాడు మాత్రం తెల్లవారుజాము వేళలో ఈ భూమండలంలో ఎక్కడ నీరున్నా అందులోకి ఆవిడ వస్తుంది. అది నుయ్యి కానివ్వండి, పంపు కానివ్వండి, పాతాళం కానివ్వండి, నది కానివ్వండి, సరస్సు కానివ్వండి, చెరువు కానివ్వండి, అందులోకి వస్తుంది. మన వాళ్ళు ఇప్పటికీ చెప్తూ ఉంటారు దీపావళి అమావాస్య తిథి నాడు ఎందుకు తలస్నానం చేస్తారు అంటే ఒంటికి నూనె రాసుకుంటారు. తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిథౌవసేత్. తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది, ఆ నూనెని ఒంటికి రాసుకుంటే అలక్ష్మి పోతుంది. ఆ రోజు తలస్నానం చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది, దానివల్ల పాపాలు పోతాయి. ఒక్క దీపావళి అమావాస్య రోజు మాత్రం అన్ని జలములలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది. అందుకే దీపావళి అమావాస్య స్నానం అంత గొప్ప స్నానమైంది. ఆ గంగానది ఎంత గొప్ప స్థాయిని పొందింది అంటే బాహ్యంలో పరమశివుడికి ఒక్కతే ఇల్లాలు పార్వతీదేవి, కానీ పార్వతీదేవి అంటే ఆయనకి ఎంత ప్రేమో అంత ప్రేమ నలుగురి మీదకు ఉంటుంది. అందుకే పార్వతీదేవితో సమాన స్థాయి చెప్తారు నలుగురికి.
కానీ భార్యాస్థానాలు కావు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పార్వతీదేవితో సమాన స్థాయి భార్యాస్థానం పార్వతీదేవిదొక్కదానిదే. అందుకే గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకును రాణి వాసంబులను రాగ రసము పేర్మి అంటారు. పరమశివుని యొక్క నలుగురు ఇల్లాండ్రతో సమానం వాళ్ళు. నలుగురు భార్యకి ఎటువంటి స్థానమో అంత స్థానం ఇచ్చాడు. మొట్టమొదటిది గౌరీ యొక్కతే పార్వతీదేవి. గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే. ఆ గంగే కదా భూమి మీదకి వచ్చింది. కాబట్టి గంగ ఆకాశ గంగ యొక్కతే. కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే. కాశీపట్టణం ఒకటి, దక్షిణ కాశీ అయినటువంటి దక్షారామం ఒకటి. కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోక నాయకునకును. పరమశివునికి ఈ నలుగురు కూడా రాణి వాసంబులను రాగ రసము పేర్మి. అంతఃపురకాంత అయినటువంటి పార్వతీదేవికి ఏ స్థానమో వీళ్ళ నలుగురికి ఆ స్థానం. అందుకే వీళ్ళ నలుగురి జోలికి వెళ్ళిన, ఈ నలుగురిని తక్కువ చేసిన శివాగ్రహానికి పాత్రుడవ్వలసి వస్తుంది. వీళ్ళ నలుగురిని కీర్తించిన, స్తోత్రం చేసిన, వాళ్ళ పట్ల మర్యాద పాటించిన అంత గొప్ప శివానుగ్రహానికి పాత్రుడు కూడా అవుతాడు. గంగా వైభవం గురించి పెద్దలు ఒక మాట చెప్తారు. కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హితత్కింకరీ స్వర్లోకస్తులిత స్వరైశ్చ విబుధైః కాశ్యా సమం బ్రహ్మణ కాశీక్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః అన్నారు శంకరాచార్యుల వారు మణికర్ణికాష్టకంలో చెప్పినటువంటి శ్లోకం. అసలు కాశీ పట్టణానికి అంత శక్తి ఎక్కడిది అని అడిగారు. అడిగితే శంకర భగవత్పాదులు ఒక అద్భుతాన్ని చెప్పారు. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి ఓ కోరిక పుట్టిందిట. కాశీపట్టణం ఇంత గొప్పది, ఇంత గొప్పది, ఇంత గొప్పది అంటారు కదా, కాశీపట్టణం గొప్పదా, దేవతలందరితో కలిపి తీసుకొచ్చి స్వర్గలోకాన్ని తక్కెట్లో పెడితే ఇది గొప్పదా చూడాలనుకున్నాడు. అనుకుని తక్కెట రెండూ కూడా సమానంగా పెట్టాలి కదా, మరి రెండూ సమానంగా పెట్టి ఒక పక్క 33 కోట్ల మంది దేవతలతో కలిపి స్వర్గలోకాన్ని పెట్టాడు, ఒక పక్క కాశీపట్టణాన్ని పెట్టాడు. కాశీధన్యతమా విముక్తి నగరీ, పైగా దానికి గంగ ఉంది పక్కన ఆ కాశీపట్టణంలోని. అందుకని సాలంకృత గంగయా, కాశీ అసలే ధన్యతమమైనటువంటి పట్టణం, దానికి తోడు విముక్తి నగరీ మోక్షాన్ని ఇచ్చేటటువంటి పట్టణం. సాలంకృత గంగయా, ఆ కాశీపట్టణంలో గంగ ప్రవహిస్తోంది. అక్కడతో పోయిందా? తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ, ఆ గంగానదీ ప్రవాహంలోనే ఒక చోట మణికర్ణికా ఘాట్ ఉంది, మణికర్ణికా తీర్థం ఉంది. మణికర్ణికా తీర్థం దగ్గరికి వచ్చి ముక్తికి అంత దాస్యం చేస్తూ ఉంటుందట, ఇలా చేతులు కట్టుకుని నిలబడుతుందట. ఎవరికి ఇమ్మంటావమ్మా మోక్షం అని అడుగుతూ ఉంటుందట. ముక్తిర్హి తత్కింకరీ స్వర్లోకస్తులిత స్వరైశ్చ విబుధైః కాశ్యా సమం బ్రహ్మణ. ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి. గంగానది ఉంది, మణికర్ణికా తీర్థం ఉంది, కాశీపట్టణం ఉంది. ఇప్పుడు ఈ కాశీపట్టణాన్ని తక్కెట్లో ఒక పక్కన పెట్టాడు, స్వర్గలోకాన్ని 33 కోట్ల మందిని దేవతల్ని ఒక పక్కన పెట్టాడు. పెడితే ఏమైందంటేట, కాశీ క్షోణితలే స్థిత గురుతరా, కాశీపట్టణంలో గంగ ఉన్న కారణం చేత, మణికర్ణికా తీర్థం ఉన్న కారణం చేత కాశీపట్టణం కిందకు వచ్చేసింది భూమి మీదకి. స్వర్గో లఘుత్వం గతః, 33 కోట్ల మంది దేవతలతో కలిపి స్వర్గలోకం దీంతో సమానం కాకపోవడం వల్ల తక్కెట్లు లేచిపోయింది, స్వర్గం పైకిపోయింది. జ్ఞాన మార్గాచార్యులైనటువంటి వారు శరీరము తాను కాదు అని రూఢము చేసుకుని ఆత్మ నేను అని అనుభవంలోకి వచ్చినటువంటి మహానుభావుడు కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా అవతరించి భారతదేశమంతటా కూడా సన్యాస ధర్మాన్ని పాటించి పాదచారి అయి పర్యటించినటువంటి మహాపురుషుడు, ప్రస్థానత్రయానికి అంతటికీ కూడా భాష్యం ఇచ్చినటువంటి వారు, ఇన్ని శ్లోకాలు ఇన్ని స్తోత్రాలు ఇచ్చినటువంటి మహాపురుషుడు భగవంతుణ్ణి చేసినటువంటి ప్రార్థన. త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంగ్రిద్వయం భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మికా శాశ్వతి అని, ఈశ్వర నాకు ఒక కృప కావాలి,
ఏమి అంటే అది మాతా జాహ్నవి శంభు సంగమిళితే మౌళో నిధాయాంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మికా శాశ్వతి అన్నారు. మమ ప్రాణప్రయాణోత్సవే, నా ప్రాణములు బయటికి వెళ్ళిపోవడం అనేటటువంటి ఉత్సవం జరుగుతున్నప్పుడు. సాధారణంగా ప్రాణం పోతోంది అంటే బెంగపెట్టుకుంటారు. శంకర భగవత్పాదులు అన్నారు మమ ప్రాణ ప్రయాణోత్సవే. ఎందుకని? భగవాన్ రమణులు ఒక మాట అంటారు, ఏదో ఒక గుడారంలోకి తీసుకొచ్చి ఏనుగుని కట్టేస్తే ఆ గుడారంలో పట్టనటువంటి ఏనుగు కొట్టుకున్నట్టు అంతటా వ్యాప్తి చెందినటువంటి ఆత్మ నేను అన్న విషయం అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి జ్ఞాని ఒక స్థూలమైనటువంటి శరీరమునకు మాత్రమే పరిమితమై ఉండి ఆ శరీరమునందే తాను ఉండడం అనేటటువంటి దానికి అంత పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి విషయం ఉండదు. అందుకే ఆ శరీరం పడిపోతున్నప్పుడు కూడా పరమ సంతోషంతో ఉంటాడు. ఎందుకని అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళడానికి ఏం లేదు, శరీరం అన్నది పడిపోతుంది, అంతటా వ్యాప్తి చెందినటువంటి రూపంగా మారిపోతున్నాను. ఆత్మ సత్యం కనుక ఇక నేను ఆత్మగానే నిలబడతాను తప్ప ఇక మళ్ళీ శరీరమును పొందను. కాబట్టి మమ ప్రాణప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మికా శాశ్వతి. శంకర భగవత్పాదులు చేసినటువంటి పరమాద్భుతమైన ప్రార్థన గంగ మీద. అమ్మ, ఆఖరణ నా శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు నీ ఒడ్డున నిలబడి ఒక్కసారి నిన్ను చూడాలి. ఆ రమణీయమైన తరంగములతో ప్రవహించేటటువంటి నీ రూపం వంక చూస్తూ నేను శరీరం విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టేటప్పుడు భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మికా శాశ్వతి. ఎందుకు ఈ మాట అన్నాం అంటే నారాయణాంఘ్రిద్వయం, నా శరీరం పడిపోయేటప్పుడు నేను శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మములను నా తల మీద ధరించినట్టుగా ధ్యానం చేస్తూ పడిపోవాలి. లేదా నా హృదయమునందు నారాయణమూర్తి యొక్క పాదపద్మములను ధ్యానం చెయ్యాలి. భాగవతంలో ప్రహ్లాదుడు అంటాడు, అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమీరీతి ఇతర విషయంబు చేరనీర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు. నేను నా గుండెల్లో ఆ శ్రీమన్నారాయణుని యొక్క పాద పంకజాన్ని చూస్తూ దర్శనం చేస్తూ పరవశిస్తూ ఉండగా నా శరీరం పడిపోవాలి. అదేమిటి? కాశీపట్టణం వెళ్ళడం ఏమిటి? గంగ ఒడ్డున నిలబడ్డం ఏమిటి? విశ్వనాథుణ్ణి కదా స్మరించాలి. శ్రీమన్నారాయణుణ్ణి స్మరిస్తానంటారేమిటి శంకరాచార్యుల వారు? ఆయనకి సహజంగా చాలా విష్ణుభక్తి. అందుకే మీరు శంకరాచార్యుల వారి యొక్క వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ విష్ణు స్పర్శ తీసుకొస్తారు శంకరాచార్యుల వారు. ఆఖరికి సౌందర్యలహరిలో అమ్మవారిని స్తోత్రం చేస్తూ కూడా శ్రీమన్నారాయణ స్పర్శ తీసుకొస్తారు. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు. అమ్మవారి పాదం యొక్క వైభవం చెప్తూ, అమ్మ అది మురారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆదివరాహావతారమునందు ఉన్నటువంటి దంస్ట్ర కోర వంటిదమ్మా. అది భూమిని నీటి నుండి పైకెత్తినట్టు సంసార సముద్రము నుండి నన్ను పైకెత్తగలదు నీ పాదం అంటారు. ఎక్కడెక్కడ అవకాశం దొరికితే అక్కడక్కడ విష్ణు స్పర్శ తీసుకొస్తారు. నిజానికి శంకరాచార్యుల వారి కులదైవం కృష్ణ పరమాత్మ. అందుకే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ లోకంలో గోవిందనామాన్ని వ్యాప్తి చేసినటువంటి వారు శంకర భగవత్పాదులు. శంభో శంకర హరహర మహాదేవ శివనామాన్ని వ్యాప్తి చేసినటువంటి వారు జ్ఞాన సంబంధనాయనారు. కాబట్టి అటువంటి శంకర భగవత్పాదుల యొక్క కోరిక ఏమిటి అంటే నారాయణాంఘ్రిద్వయం, శ్రీమన్నారాయణుని యొక్క పాద కమలముల జంట నా గుండెలలో నేను ధ్యానంలో చూస్తూ నీ ఒడ్డున శరీరం విడిచిపెట్టాలి. అదేమిటి? విశ్వనాథుణ్ణి అడగచ్చుగా అంటే ఆయన అందుకే చిట్ట చివర జ్ఞానాచార్యుల వారు కనుక ఈ లోకానికంతటికీ హితోపదేశం చెయ్యవలసిన అవసరం ఉన్నవారు కనుక ఆచార్య స్థానం నుంచి జారరు వారు.
జారకుండా ఒక మాట చెప్పారు, భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి. నేను ఆఖరి ఊపిరి వరకు శివకేశవుల మధ్య భేదమును పాటించకుండా ఉందునుగాక. శివుడు కేశవుడు అని ఇద్దరు లేరు, ఉన్నది ఒక్కటే. ఈ భావన చేత విశ్వనాథ రూపంలో శ్రీమన్నారాయణుని యొక్క పాద పంకజములను లోపల నేను దర్శనం చెయ్యాలి. లోపల ధ్యానం చేస్తుండగా గంగానదిని చూస్తూ గంగానది ఒడ్డున నా శరీరం వదిలేయాలి అని శంకరులు ప్రార్థన చేశారు. గంగమ్మకి కోపం వచ్చి అర్జునుణ్ణి శపించకముందే అర్జునుడు కొడుకు చేతిలో ఒకసారి మరణించి బ్రతికితే ఆ పాపం పోయింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ శపించడం అనవసరం. ధర్మం కోసం వాళ్ళు చేసిన యుద్ధం, దానికి నా కుమారుడు కూడా అంగీకరించాడు, ఎప్పుడో అప్పుడు శరీరం విడిచిపెట్టాలిగా అని గంగమ్మ శాంతిస్తుంది. అందుకని ఈ అవకాశం దాటిపోతే బభ్రువాహనుడికి అర్జునుడికి యుద్ధం జరగదు. బభ్రువాహనుడు ఒక్కడే నిగ్రహించగలడు. అంతటి తేజశ్శాలి, కారణజన్ముడు, విష్ణువాంశ సంభూతుడు. అందుకని బభ్రువాహనుణ్ణి రెచ్చగొట్టి అర్జునుణ్ణి పడగొట్టించాను. మళ్ళీ బ్రతికించాలి కనుక నా దగ్గర మృత సంజీవని మణి ఉంది కాబట్టి, అర్జునుణ్ణి బ్రతికించుకోగలనన్న ధైర్యం ఉంది కాబట్టి పడగొట్టించి బ్రతికించాను. దీని చేత నేను అర్జునుణ్ణి కాపాడాను, మనందరికీ దక్కేటట్టు చేశాను తప్ప నేను నీ కొడుకుని రెచ్చగొట్టి అర్జునుణ్ణి పడగొట్టి ఏ తప్పు చేయలేదమ్మా. లేకుంటే గంగమ్మ యొక్క ఆగ్రహానికి పాండవులందరూ మడిసిపోయేవారు. ఈ స్థితి ఏర్పడకుండా ఉండడానికి, గంగమ్మ శాంతించడానికి నేను ఇలా ప్రవర్తించవలసి వచ్చిందని ఉలూపి చెప్తే అప్పుడు అందరూ సంతోషించారు. గంగమ్మకే కోపం వస్తే అది ఎంత దూరం వెడుతుంది అన్నది ఆలోచించడానికి కూడా దొరకదు మహాభారతంలో. అటువంటి ఆగ్రహం తల్లిది. ఆమె భీష్ముడి వంటి మహాపురుషుణ్ణి ఈ జాతికి అందించింది. భీష్ముడే లేకపోతే ఇన్ని ధర్మాలు చెప్పిన వాడెవడు? మహాభారతానికి అంత కీర్తి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు భాగవతంలో ఆ భీష్ముడు చేసినటువంటి ప్రార్థనలు చదువుతుంటే, ఆయన భక్తి గురించి చదువుతుంటే అబ్బా ఏమి భీష్ముడు రా అనిపిస్తుంది. అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. ఎవరు నీకు దిక్కు అంటే ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఇక్కడ వరకు వచ్చి పరవశం చెప్పకుండా ఉండలేక చెప్పడం. ఆయన ఓ మాట అంటాడు, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమునపై నున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చెయ్యకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జునయటంచు మధ్య శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అంటాడు. మహాభారత యుద్ధం ప్రారంభమయ్యే ముందు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. వెడితే కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు, నేను కేవలం సారథ్యం చేస్తాను, ఆయుధం పట్టను అని. కృష్ణ పరమాత్మ సాక్షాత్తు పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారం అంటే అన్ని అవతారాల యొక్క తేజస్సుని తనలోకి తీసుకోగలిగినటువంటి అవతారం. అటువంటి పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం అన్న విషయం భీష్మాచార్యుల వారికి తెలుసు. తెలిసినటువంటి భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. ఏమని అంటే, కృష్ణుడు ఆయుధం పట్టనన్నాడు కదూ, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, పట్టిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ఇప్పుడు భక్తుడు గెలవాలా, భగవంతుడు గెలవాలా? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.